రోజుకు 30 లీటర్లు, పూటకు 15 లీటర్ పాలిచ్చే జాఫరాబాదీ గేదెలు ఏ రేట్లో దొరుకుతాయి? బేరగాలు రోజుకు 16-20 లీటర్ పాలిచ్చే గేదెలను పూ రోజుకు 25 లీటర్ ఇస్తుంది, 30 లీటర్ ఇస్తుందని చెప్పి ఎక్కువ రేట్లలో సేల్ చేసి రైతులను మోసం చేస్తున్నారు. ప్రజెంట్ టైంలో పూటకు 10 లీటర్లు, రోజుకు 20 లీటర్ పాలిచ్చే జాఫరాబాదీ గేదెలు ఏ రేట్లో దొరుకుతాయి? గేదెలను పెద్ద పెద్ద డైరీ ఫామ్లో కొంటే బాగుంటుందా? తక్కువ రేట్లో దొరుకుతాయా? లేదా రైతు వారిగా తిరిగి కొంటే తక్కువ రేట్లో దొరుకుతాయా? రైతు వారిగా ఒకవేళ గేదెలు తక్కువ రేట్లో దొరికితే రైతు వారిగా ఎలా గేదెలను కొనాలి? హలో ఎవ్రీవన్, ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు మన వీడియోను లైక్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మార్కెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మ్యాక్సిమం రైతుల ఫేవర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేరగానికి ఫేవర్లో మన ఛానల్లో అసలు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. కావాలనుకుంటే మీరు మన అన్ని వీడియోలు చెక్ చేసి చూడొచ్చు. ఈ మధ్య చాలామంది రైతులు మోసపోవడానికి ఒక కారణం రోజుకు 25-30 లీటర్ పాలిచ్చే గేదెలు. బేరగాలు అసలు 16-18 లీటర్ పాలిచ్చే గేదెలను కూడా 25-30 లీటర్ ఇస్తాయని చెప్పి సేల్ చేస్తున్నారు. ఎందుకంటే జాఫరాబాదీ గేదెలు సైజు అడ్డరు నార్మల్గా వేరే గేదెలతో కంపేర్ చేస్తే పెద్దగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. దాన్ని అడ్వర్టైజ్గా చేసుకుని చాలామంది బేరగాలు రీజనబుల్ రేట్ కంటే ఎక్కువ రేట్కు గేదెలు సేల్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ గేదెలు ఎప్పుడైతే డైరీ ఫామ్లో వెళ్ళిన తర్వాత బేరగాడు చెప్పినంత మిల్క్ ప్రొడక్షన్ చేస్తారు. దానివల్ల రైతులు మోసపోతున్నారు. అసలు రోజుకు 30 లీటర్ పాలిచ్చే జాఫరాబాదీ గేదెలు ఉంటాయా? ఉంటే ఒకవేళ ఆ గేదెలను రైతులు సేల్ చేస్తారా? లేదా వాళ్ళ ఫామ్లోనే బ్రీడింగ్ పర్పస్ ఉంచుకుంటారా? చాలామందికి ఉన్న డౌట్ ఇది. అయితే గుజరాత్లో రోజుకు 30 లీటర్ పాలిచ్చే గేదెలు అంటే పూటకు 15, రోజుకు 30 లీటర్ పాలిచ్చే గేదెలు ప్రజెంట్ టైంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడో ఒక గేదె ఉంటుంది. అంటే 10,000 గేదెలు మనం చూస్తే ఒక గేదె రోజుకు 30 లీటర్ పాలిచ్చే గేదె ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బేరగాళ్ళు మాత్రం గేదె యొక్క మిల్క్ కెపాసిటీ రోజుకు 25 లీటర్ నుంచి 30 లీటర్ చెప్పి ఇప్పటికీ సేల్ చేస్తున్నారు. అలాంటి గేదెలు ఎవరైతే కొనాలనుకుంటారో 100% వాళ్ళు మోసపోతారు. కాబట్టి మీ ఫామ్లో 16-18-20 లీటర్ పాలిచ్చే గేదెలు ఉన్నా అది మంచి మిల్క్ కెపాసిటీ, అది మంచి మిల్క్ ప్రొడక్షన్, ఆ గేదెలతో సాటిస్ఫై అవ్వండి. అంతే తప్ప 30 లీటర్లు 20 లీటర్లు అని ఒకవేళ మీరు వాటి కోసం ప్రయత్నం చేస్తే మీరే మోసపోతారు. ఫైనాన్షియల్గా మీకు లాస్ జరుగుతుంది. ఇంకొకటి, కొన్నిసార్లు మనం ఒక గేదె యొక్క మిల్క్ కెపాసిటీ 20 లీటర్ అని కొనుకొచ్చిన మన మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కొన్ని గేదెలు మీ దగ్గర 22-23 లీటర్ వరకు కూడా మిల్క్ ప్రొడక్షన్ చేస్తాయి. అది మీ అదృష్టం. అంతే తప్ప అన్ని గేదెలు అలా ప్రొడక్షన్ అయితే చేయవు. కాబట్టి 20+ మిల్క్ కెపాసిటీ గల గేదెలు కొనాలనుకోని ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం మోసపోతారు. కాబట్టి ఈ విషయాన్ని రైతులు జాగ్రత్తగా గమనించారా. స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ గేదె యొక్క మిల్క్ కెపాసిటీ పూటకు 15 లీటర్లు, రోజుకు 30 లీటర్లు. ఇది రైతు చెప్పిన మ్యాటర్ కాదు, ఈ గేదె యొక్క రికార్డు ఉంది అంతా. ఎందుకంటే ఎంపీలు ఒక సిమన్ స్టేషన్ కోసం ఈ గేదె యొక్క బుల్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఈ గేదెకు 3-4 సార్లు మిల్కింగ్ కండక్ట్ చేస్తే ఆ గేదె యొక్క యావరేజ్ మిల్క్ కెపాసిటీ 30 లీటర్స్ పర్ డే వచ్చింది. దాని ఆధారంగా ఈ బుల్ను సిమన్ స్టేషన్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా గుజరాత్లో పోర్బందర్ ఏరియాలో కొన్ని ఏరియాలో ఇప్పటికీ రోజుకు 30 లీటర్ పాలిచ్చే గేదెలు అవైలబుల్ ఉన్నాయి. ఆ గేదెల యొక్క బుల్ సిమన్ స్టేషన్ కోసం తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పూటకు 10 లీటర్ పాలిచ్చే గేదెల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే సెకండ్ లాక్టేషన్ పూటకు 10 లీటర్ ఇచ్చేటి గేదెలు రేట్లు వేరే ఉంటాయి. అదేవిధంగా థర్డ్ లాక్టేషన్, ఫోర్త్ లాక్టేషన్ పెరుగుతున్న కొద్దీ గేదెల యొక్క రేట్లు కూడా తగ్గుతాయి. అంటే యంగ్ ఎనిమల్ ఉండి మిల్క్ ప్రొడక్షన్ హై ఉంటే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. అది మీరు గమనించగలరు. అంతేగాని చాలామంది రైతులు వాళ్ళకి తెలిసిన ఏదో ఒక ఏజెంట్ కాల్ చేసి ఒక పూటకు 10 లీటర్లు రోజుకు 20 లీటర్ పాలిచ్చే గేదె యొక్క రేట్ చెప్పమంటే వాళ్ళు దాదాపు 4th, 5th లాక్టేషన్లో ఉన్న గేదె రేటే చెప్తారు. ఎందుకంటే తక్కువ రేట్ చెప్తే కస్టమర్స్ వస్తారని. అక్కడ పోయిన తర్వాత మీరు యంగ్ ఎనిమల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు రేట్లలో ఎక్కువ పడతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా గేదెలు కొనేటప్పుడు ఆ గేదెల యొక్క లాక్టేషన్ పీరియడ్, దాని మిల్క్ కెపాసిటీ, దాని హైట్ పర్సనాలిటీ
ఈ 3 విషయాల ఆధారంగా గేదె యొక్క రేట్ డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఎవరో ఒకడు తక్కువ రేట్‌లో ఇప్పిస్తాడని మీరు అక్కడ వెళ్తే మీరు మోసపోతారు. ఈ మధ్య చాలామంది గుజరాత్‌లో గేదెలు ఇప్పించడానికి వస్తున్నారు. వాళ్ళు వేరే రాష్ట్రాల వారు కొన్న గేదెలకు గూడా వాళ్ళు నేను కొనిచ్చినా అని చెప్పి వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు వీడియోలో రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు చెప్తున్నారు. అంటే 1,30,000, 1,25,000 రేంజ్ గేదెలను వాళ్ళు ₹1,00,000కి ఇప్పిస్తానని చెప్తున్నారు. అక్కడ రైతులు పోయి మోసపోతున్నారు. వాళ్ళని నమ్మి ఎవరైతే రైతులు వాళ్ళ దగ్గర వెళ్తున్నారో అక్కడ వెళ్తే ఆ గేదెలు ఆ రేట్లో దొరుకుతలేవు. నెక్స్ట్ బన్నీ గేదెల గురించి చాలామంది రైతులు అడుగుతున్నారు. మనం బన్నీ, జాఫ్రాబాద్ 2 బ్రీడ్ గేదెలు ఇప్పిస్తాం. కాకపోతే జాఫ్రాబాద్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు బన్నీ గేదెలు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతున్నాయని ఇప్పటివరకు మనం చెప్పుకుంటుండే. బట్ ప్రెజెంట్ టైంలో బన్నీ, జాఫ్రాబాద్ సేమ్ రేట్లలో దొరుకుతున్నాయి. ఒక 5,000 అటు ఇటు తేడా ఉండొచ్చు. కాకపోతే సేమ్ రేట్లలో దొరుకుతున్నాయి. ఇంకోటి బన్నీ గేదె కంటే జాఫ్రాబాద్ గేదె చాలా లాంగ్ టైం పాలిస్తుంది. అది అందరికి తెలుసు. బన్నీ గేదె ఈనిన తర్వాత 4-5 నెలల వరకు పీక్ లెవెల్‌లో మిల్క్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఆ తర్వాత వన్ టైం అయిపోతుంది. కొన్ని గేదెలు అంతకంటే ఎక్కువ టైం కూడా ఇవ్వచ్చు. కాకపోతే మ్యాక్సిమం 4-5 నెలల వరకు మంచి పాలు ఇస్తున్నాయి. అంతే తప్ప ఎక్కువ లాంగ్ టైం వరకు అయితే మంచి మిల్క్ ప్రొడక్షన్ చేస్తలేవు. జాఫ్రాబాదీ గేదెలు కూడా బయట మేపుకోవచ్చు. ఎందుకంటే గుజరాత్‌లో మనం చూస్తున్నాం 2 లక్షల రేంజ్ గేదెలు కూడా చూస్తున్నాం. అవి డే మొత్తం బయట మేసేస్తాయి. ఇవి రైతు వారిగా మీరు కొంటే. పెద్ద పెద్ద బేరకాల దగ్గర అయితే గేదెలు డే నైట్ వాళ్ళ షెడ్‌లో కట్టేసి ఉంటాయి. కానీ రైతు వారిగా ఎప్పుడైతే మీరు గేదెలు కొంటారో మీకు పెద్ద పెద్ద గేదెలు కూడా బయట జంగల్‌లో ఓపెన్ గేజ్‌కి వెళ్ళడం మీరు చూస్తుంటారు. అదేవిధంగా మ్యాక్సిమం గేదెలను మీరు రైతు వారిగా కొంటే మీకు తక్కువ రేట్లో గేదెలు దొరుకుతాయి. సేమ్ గేదె ఒకవేళ మీరు రైతు దగ్గర కొన్నట్లయితే బేరగాని కంటే కూడా 30,000-40,000 తేడాతో దొరుకుతుంది. ఎందుకంటే ఒక బేరగాడు రైతు దగ్గర ఒక గేదె కొన్న తర్వాత ఆ గేదెని తీసుకెళ్ళి మొత్తం ఆయిల్ అవి మేకప్ అవి చేయించి గేదెలను బాగా నీట్గా ఉంచుతాడు. దానివల్ల వాడు గేదె మీద మినిమం 30,000-40,000 ప్రాఫిట్ పెట్టుకొని గేదెలు అమ్ముతున్నారు. భావనగర్, అమ్రెల్లి ఏరియాలో అయితే మినిమం గేదె మీద 30,000-1,00,000 వరకు కూడా మార్జిన్ పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి ఎవరైతే గేదెలు కొనడానికి గుజరాత్ వస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది 90,000కు, 80,000కు, 70,000కు గేదెలు ఇప్పిస్తానని రాంగ్ ప్రమోషన్లు చేస్తున్నారు. మీరు ఒక విషయం ఆలోచించాలా. ప్రజెంట్ టైంలో కటింగ్ పర్పస్ పోయే గేదెలు కూడా 70,000-80,000కు సేల్ అవుతున్నాయి. అలాంటిది మీకు పాడి గేదెలను 70,000-80,000కి ఇప్పిస్తా అని వాళ్ళు చాలామంది మోసగాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి ఒకవేళ మీరు పోతే మీరే మోసపోతారు. ఎప్పుడైనా సరే రైతు ఒక గేదెను తక్కువ రేట్లోనే కొనాలనుకుంటారు. కరెక్టే, దాంట్లో తప్పులేదు. కానీ మరీ తక్కువ రేట్లో కొనాలనుకొని పోయి అత్యాశలో పోయి మీరు మోసపోకండి. ఒక గేదె క్వాలిటీ గేదె కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు రేటు పెట్టాల్సిందే. అది మీరు గుజరాత్‌లో కొన్నా సరే, హైదరాబాద్‌లో కొన్నా సరే, హర్యానాలో పోయినా సరే. ఎందుకంటే క్వాలిటీ గేదెకి ఎక్కడైనా రేటు ఉంటుంది. క్వాలిటీ గేదె లాంగ్ టైం పాలిస్తుంది. ఒకవేళ మీరు గేదెకి పెట్టిన రేటు కూడా ఒక లాక్టేషన్‌లో క్లియర్ అయిపోతుంది. ఒక గేదె మీరు సపోజ్ ఒక గేదె మీరు 1,50,000 పెట్టి క్వాలిటీ గేదె కొంటే ఆ గేదె ఒక లాక్టేషన్ పీరియడ్‌లో మీరు పెట్టిన 1,50,000 పాలు మొత్తం మీకు ప్రొడక్షన్ చేస్తుంది. దానా, మేత ఖర్చులు తీసింది మొత్తం ఖర్చులతో సహా మీకు 1,50,000 మిగిలేటట్టు మిల్క్ ప్రొడక్షన్ చేస్తుంది. అది ప్యూర్ బ్రీడ్ గేదె ఉంటాయి. ఒకవేళ మీరు తక్కువ కాస్ట్ పెట్టి ఏదో క్రాస్ బ్రీడ్ లోకల్ క్వాలిటీ గేదెలు కొంటే ఆ గేదెలో అయితే మనం ఇవి చెప్పలేము. ఎందుకంటే అవి 3-4 నెలలు పాలిచ్చి తర్వాత ఆపేస్తాయి.